సునీత విలియం 9 months అంతరిక్షంలో ఉండి మొన్నే 19th మార్చిన భూమిపైన ల్యాండ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 1, అసలు స్పేస్ లోకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, 9 నెలలు అక్కడే ఎలా ఉండగలిగింది? క్వశ్చన్ నెంబర్ 3, తన ఫుడ్ బెడ్ పరిస్థితి ఏంటి? లెట్స్ డీకోడ్. సునీత విలియం అండ్ బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరు ఆస్ట్రోనాట్స్. వీళ్ళిద్దరు కలిసి స్పేస్ లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే బోయింగ్ అనే కంపెనీ స్టార్ లైనర్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే భూమి నుండి అంతరిక్షానికి వెళ్ళి ఒక వెహికల్. ఈ వెహికల్ ని టెస్ట్ చేయడానికి 8 days ట్రిప్ కోసం స్పేస్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ 8 days ట్రిప్ కాస్త 9 months పట్టింది. బట్ హౌ? వీళ్ళు వెళ్ళిన వెహికల్ లో హీలియం లీకేజ్ అండ్ ట్రస్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక పైప్ నుండి గ్యాస్ లీక్ అయింది. క్వశ్చన్ నెంబర్ 2, 9 నెలలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇదే సింపుల్ గా చెప్పాలంటే రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ అనుకోండి. భూమి నుండి స్పేస్ కి వెళ్ళిన ఎవరైనా ఈ స్టేషన్ లో దిగాల్సింది. క్వశ్చన్ నెంబర్ 3, వాళ్ళ ఫుడ్ పరిస్థితి ఏంటి? ఈ ISS లో 6 months to 1 year వరకు సరిపడే ఫుడ్ స్టాకేజ్ అని ఉంటది. ఇది కాకుండా 2-3 months కి ఒకసారి కింద నుండి స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన కార్గో డ్రాగన్ అనే వెహికల్ నుండి ఫుడ్ సప్లై చేశారు. అంటే తాగడానికి వాటర్ ఎలా అంటే వాళ్ళ యూరిన్ అండ్ స్వెట్ నుంచి ఫిల్టర్ చేసిన వాటర్ ని రోజు తాగేవారు. అండ్ ఫైనల్లీ 9 months తర్వాత నాసా అండ్ స్పేస్ ఎక్స్ అంటే ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ, వీళ్ళిద్దరు కలిసి 9 నెలల తర్వాత వాళ్ళని కిందకి తీసుకురావడం జరిగింది. ఈ 9 months స్పేస్ లో ఖాళీగా ఉండకుండా 150 ప్రయోగాలు చేశారు అక్కడ వాళ్ళు. ఇన్ఫర్మేషన్ వర్త్ అనుకుంటే ఒక లైక్. ఇలాంటి వీడియోస్ నా నుండి డే బై డే ఒకటి వస్తూనే ఉంటుంది. ఫాలో చేసుకుని రెడీగా ఉండు. గుర్తుపెట్టుకో, సెల్ఫీ హార్ట్, ఇట్ ఈజ్ యువర్ హార్ట్.